తాజా 30 ఏప్రిల్ 28 అటు జగన్కు ఇటు ప్రభాస్కు అత్యంత ముఖ్యమైన రోజని గత వారం రోజులుగా ఒకటే వార్తలు వస్తున్నాయి. ఆ రోజు రానే వచ్చింది. మరి ఫలితం ఎలా వచ్చింది? ప్రభాస్కు 100కి 100 మార్కులు పడ్డాయి. సాహోరే బాహుబలి అన్నని ప్రేక్షకుడు లేడు. తెలుగు సినిమాను ఇంకెవడు వేలెత్తి చూపలేడని ప్రేక్షకులు తీర్పిచ్చారు. మరి జగన్ పరిస్థితి ఏమైంది? సిబిఐ కోర్టులో జగన్ బాహుబలిగా తిరిగి వచ్చాడు. ఆయనకు బెయిల్ రద్దవుతుందని, మళ్లీ జైలుకు వెళతాడని ఆయన ప్రత్యర్థులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. సిబిఐ వేసిన బెయిల్ రద్దు పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కొట్టివేయడమే కాదు, జగన్ అడిగిన మరో కోరికను కూడా కోర్టు మన్నించింది. సిబిఐ తప్పుడు ఆరోపణలు చేస్తోందని జగన్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనతో సిబిఐ కోర్టు ఏకీభవించింది. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో 2 వారాల పాటు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి పర్యటన చేయొచ్చని తెలిపింది. జగన్ న్యూజిలాండ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కోర్టు తీర్పుతో వైసీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. జగన్ మీడియాలో మాజీ ఐఏఎస్ రమాకాంత్ రెడ్డిని కుమ్మినేని శ్రీనివాసరావు చేసిన ఇంటర్వ్యూలో ఎలాంటి తప్పు లేదని కోర్టు తేల్చి చెప్పిందని వారు టీడీపీ నాయకులకు చురకలు వేస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.